మట్టుకే, మనకు ప్రాణము దేహంలో ఉన్నంత మట్టుకే దేవుని దగ్గర నుంచి రక్షణ కానీ, దేవుని దగ్గర నుంచి ఇంకేదైనా కానీ పొందడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఈ యొక్క ప్రాణము, ఈ యొక్క దేహం నుంచి విడిచిపోతే మనము ఎన్ని ప్రార్థనలు చేసినా, మనము ఎన్ని ఫంక్షన్లు చేసుకున్నా, మనము ఎంత అన్నదానము చేసుకున్నా అది చేయకూడదని చెప్పట్లేదు. మళ్ళీ కాంట్రవర్సీ తీసుకొచ్చారు. అవి చేసినా కానీ వాటి వలన ఆ యొక్క వ్యక్తికి పరలోక రాజ్యం అనేటువంటిది దొరకదు. ఆ వ్యక్తికి పరలోక రాజ్యం అనేటువంటిది దొరకదు. ఇక ప్రాణంలో, ఇక దేహంలో, ఇక ప్రాణం ఉన్నంత మట్టుకే మనకు రక్షణ కానీ, మనకు మోక్షాన్ని కానీ, ఇంకేదైనా కానీ దేవుని దగ్గర నుంచి పొందడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఈ యొక్క దేహం నుంచి ఒక ప్రాణం విడిచినాక దేవుని దగ్గర నుంచి మనం ఏది కూడా పొందలేము అనేటువంటి జ్ఞాపకం చేసుకోవాలి. పొందగలము ఏది అని అంటే రెండు విషయాలు: పరలోక రాజ్యము లేదా నిత్య నరకము అనేటువంటి జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా స్నేహితుడు అనేటువంటి స్టేటస్లో మనం ఉంటామా? స్నేహితుడా పిలిచడానికి మనం యోగ్యకరంగా ఉంటామా? లేదా నరకాగ్నిలో పడవేయండి అనేటువంటిది ఆ యొక్క ప్రశ్నకు మనము జవాబు ఇచ్చేటువంటి వారముగా ఉంటామా అనేటువంటి జ్ఞాపకం చేసుకోవాలి.